ప్రముఖ స్వతంత్ర సమరయోధులు తల్లాప్రగడ విశ్వసుందరమ్మ ఈరోజు తల్లాప్రగడ విశ్వసుందరమ్మ గారని ప్రముఖ స్వతంత్ర సమరయోధురాలు. ఆవిడ యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు మనం చేసుకుంటున్నాం. వారు భీమవరానికి చెందిన ఒక అమ్మాయి. అక్కడి నుంచి రాజమండ్రి తల్లాప్రగడ నరసింహ శర్మ గారిని పెళ్లి చేసుకోవడంతో ఇక్కడికి వచ్చారు. ఆ వారు దంపతులు ఇరువురు విజయవాడ కాంగ్రెస్ మీటింగ్కి వెళ్ళారు 1921లో. అక్కడి నుంచి అలాగా సబర్మతి ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ ఆ సబర్మతి ఆశ్రమం చూసిన తర్వాత మనం కూడా రాజమండ్రిలో గోదావరి తీరంలో ఒక ఆశ్రమం పెట్టాలి అని చెప్పి ఆనంద నికేతన ఆశ్రమం అని ఒకటి పెట్టి అనేక మంది స్వతంత్ర సమరయోధులకి శిక్షణ ఇవ్వడం, నూలు వలకడం, అస్పృశ్యత నివారణ, అదేవిధంగా స్త్రీ ఉద్యమం అనే కార్యక్రమాలు దాంట్లో చేశారు. తర్వాత శాసన ఉల్లంఘనలో 6 నెలల పాటు జైలు జీవితం కూడా అనుభవించారు. అనంతరం 1930లో ఏదైతే ఉప్పు సత్యాగ్రహంలో కూడా వీరు బాగా పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వీళ్ళ ఆశ్రమాన్ని నాశనం చేసేసారు. ఎందుకంటే వీళ్ళందరూ బ్రిటిష్ దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారనే ఉద్దేశంతో. అటువంటి ఆ యొక్క వ్యక్తి 6 నెలల ఈ రాజమండ్రి కోడలు కావడం, ఆమె 6 నెలల జీవితం జైలు జీవితం అనుభవించడం వల్ల ఈ పార్కులో 12 మంది మహిళా మణుల్లో ఈమె కారిగా ఇక్కడ మనకి ఈరోజు వారిని స్మరించుకునే పరిస్థితి. ఈరోజు ఇలాంటి స్వాతంత్ర సమరయోధురాలిని పూలమాలతో అలంకరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఆంధ్రకేసరి యోజన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తల్లప్రగడ విశ్వసుందరమ్మ గారిది జయంతి కార్యక్రమానికి మనం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి వాణిశ్రీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇవాళ ఇక్కడ సుమారు స్వతంత్ర సమరోద్యమంలో పాల్గొన్నటువంటి మహిళామణులు 12 మంది మనకి ఫోటోలు దొరకడంతో వారి విగ్రహాలు స్థాపించడం జరిగింది. మరి తదనుగుణంగా ప్రతి కార్యక్రమం కూడా తూచా తప్పకుండా ఎన్నో ప్రయాసాలు కూర్చి మా సెక్రటరీ కార్యదర్శి గారు మరి ఈ కార్యక్రమాలు చేయడం ఆయన ముందుగా అభినందించాలి. మరి ఇటువంటి కార్యక్రమం మరిన్ని చేయడానికి కూడా మేము సహకరిస్తామని చెప్పి తెలియజేస్తాం.